విశ్వాసం అది చెప్పే నేను ఈ పరిస్థితిలో ఉంచాడు రా సోమలింగమూర్తి. సోమయ్య గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీ బాబు కోరుకొండ కోటి గురించి నువ్వు విన్నావా? కోడేరులో మీ నాన్న కోరుకొండ కోటే నిజమైన రౌడీ. శంకరయ్య కోసం ప్రాణాలివ్వడానికి కూడా తెగించేవాడు మీ నాన్న. మీరు వెళ్ళండి. వెళ్ళు. ఇక్కడ నేనే ఎమ్మెల్యేని. నేను చెప్పినట్టే చెయ్యాలి. నువ్వేం చేయగలవు? చేతనైంది చేసుకో. ప్రతిపక్షం ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్నందువల్ల జైల్లో కోరుకొండ కోటి మోకాలి నరాన్ని కోసేశారు. నమస్తే కోటన్నా. కులాసాగా ఉన్నావా? శంకరయ్య చెప్తేనే చేశానని చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదుగా. దమ్మొకటే కాదు, నమ్మకాన్ని కాపాడేవాడే మగాడు. ఇకపైన ఈ కాల్తో నేనేం చేయగలను? రౌడీయిజం వదిలేసి మా ఊరికి వెళ్ళి నేను ఏ కొట్టో పెట్టుకుంటాను. ఎరా తలరే, వెళ్దామా? వెళ్ళు, పడుకో. పొద్దున్నే తెల్లారుజామున లేవాలి కదా, రేపు స్కూల్కి వెళ్ళాలిగా. వెళ్ళి పడుకో. అమ్మా వీడిని పడుకోబెట్టు. నా ఎర్ర చొక్కా చూసావా? నీకో దారి దొరికింది, నువ్వు బతికిపోతావు. నిన్నే నమ్ముకుని ఉన్నావు. ఏం చేయాలో తెలియడం లేదు. అన్నా ఓ సాయం చేస్తావా? వీడికి టైలరింగ్ పని తెలుసట. మార్కెట్లో శంకరయ్య కొట్టు ఒకటి ఖాళీగా ఉంది. ఆయనతో మాట్లాడి దాన్ని ఇప్పించన్నా. మేము వెళ్ళి అడిగితే పగడి అడ్వాన్స్ ఉంటే ఆకాశం మీద కూర్చుంటారు. నమస్కారం అయ్యా. రావయ్యా కోటి. కాలు ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకు వచ్చావు కోటి? మీతో కొంచెం మాట్లాడాలయ్యా. సరే అయ్యా, బయటికి వెళ్తాం. అది అయ్యా. నువ్వు కూర్చో అన్నా. వెళ్ళి కూర్చో అన్నా. కాలికి దెబ్బ తగిలింది కదా. కూర్చో కోటి. పర్వాలేదయ్యా, కూర్చో. పర్వాలేదు. అవును, నీ పేరేంటి? సోమయ్య. నువ్వు చెప్పు కోటి. అయ్యా ఓ చిన్న ఉపకారం. మార్కెట్ వీధిలో మీ కొట్టు ఒకటి ఖాళీగా ఉంది. నాన్న పేరు మీద రాసివ్వండి. నోరు మూసుకో. అయ్యగారు ఖచ్చితంగా రాసిస్తారు. అయ్యగారి కోసం నువ్వు ఎంత చేసుంటావు. ఇప్పుడు అయ్యగారు వంతు. ఏయ్ నోర్మై, ముందు బయటికి వెళ్ళు. పోరా అవతలకి. ఊరికే ఏదేదో అవుతున్నాడు. అయ్యా మీరు అపార్థం చేసుకోకండి. వాడేదో తెలియక. నేను ఆలోచించుకోవాలి కోటి. అయ్యా క్షమించండి అయ్యా, వాడేదో అలా వాగి. వస్తానయ్యా. ముందు నీ నోటిని కుట్టేయాలి. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతావా? ఆయన కోసమేగా నీ కాలు నరం కోసుకుంటూనే చేశారు. మరి నీకో బతుకు తెరు ఉండాలిగా. కొట్టిస్తే అద్దెకిచ్చుకుని బతకచ్చు. నీ తరపున మాట్లాడడం తప్ప. అందుకని శంకరయ్య గారితో అలా మాట్లాడతావా? ఎందుకన్నా భయపడుతున్నా? నీ విషయంలో తేడాగా వెళ్తే నువ్వు వాళ్ళ అంతు చూస్తావని వాళ్ళకి తెలుసు. ఊళ్ళో ఎంత పెద్ద మునగాడైనా సరే నిన్ను తాకే సత్తా ఎవరికీ లేదు. నేను అన్నా, మనిషి మంచోడివి, విశ్వాసపాత్రుడు అనే అన్న నిన్ను వదిలేశారు. కానీ అడ్డమైన చిల్లర వెధవులతో కలిసి నువ్వు ఇలా చేయడం, శంకరయ్యకి నీ మీద ఎంతో మర్యాద ఉండేది.